అయోధ్యలో శ్రీరామ మందిరం ప్రాణప్రతిష్ఠ సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న ఆలయాలను శుభ్రం చేయాలని దేశ ప్రజలను ప్రధాని మోదీ అభ్యర్థించారని, జనవరి 22 నాటికి దేశంలోని అన్ని పుణ్యక్షేత్రాలు, దేవాలయాలను శుభ్రం చేయాలని, స్వచ్ఛతా ప్రచారాన్ని నిర్వహించాలని దేశంలోని బీజేపీ నాయకులకు పిలుపునిచ్చారని కోలా ఆనంద్ తెలియజేశారు. ఈ సందర్భంగా శ్రీకాళహస్తిలోని ముత్యాలమ్మ గుడి వీధిలో ఉన్న చక్రేశ్వర స్వామివారి ఆలయ ప్రాంగణాన్ని బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ అలాగే బీజేపీ శ్రేణులు శుభ్రపరిచారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర కార్యదర్శి కోలా ఆనంద్ కుమార్ మాట్లాడుతూ 500 ఏళ్లుగా అయోధ్యలో శ్రీరామచంద్రమూర్తికి ఆలయం లేకపోవడం కడు విచారకరమని, నేడు అత్యంత హంగులతో ఆలయం నిర్మింపజేసి ఈ నెల 22వ తేదీన స్వామివారి ప్రాణ ప్రతిష్ఠతో శ్రీరాముని ఆలయం పరిపూర్ణమవుతుందని, 2022 నుంచి 2024 వరకు శ్రీరామచంద్రమూర్తి ఆలయ నిర్మాణంలో ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా ఆలయ నిర్మాణానికి కృషి చేసిన ప్రధానమంత్రి మోదీకి దేశంలోని హిందువుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. అయోధ్యలోని శ్రీరామచంద్రమూర్తి ప్రాణప్రతిష్ఠకు 138 దేశాల నుంచి ఆ దేశ ప్రతినిధులు ఈ వేడుకలకు వస్తున్నారంటే ఈ వేడుకలు ఎంత వైభవంగా నిర్వహింపబడతాయో అర్థం చేసుకోవాలని, నేటి నుంచి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సూచనల మేరకు దేశంలోని ప్రజలందరూ వారి వారి ఇళ్ల వద్ద ఆలయాలను శుభ్రపరచాలని కోరారు. దేశంలోని ప్రజలందరూ అయోధ్య రామయ్య ప్రాణప్రతిష్ఠ నాడు అయోధ్యలో జరిగే విశేష పూజాది కార్యక్రమాలను ప్రసార మాధ్యమాల ద్వారా తిలకించి సాయంత్రం వేళ పంచదీపాలను వెలిగించి రామయ్యను దేశమంతా స్వాగతించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఏదైతే ప్రపంచం ఎదురు చూస్తూ ఒక్క భారతదేశంలో 140 కోట్ల మందే కాదు, యావత్ ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఎందుకంటే అయోధ్యుడు జన్మించినటువంటి అయోధ్య పట్టణంలో జన్మించినటువంటి శ్రీరామచంద్రమూర్తి గారి యొక్క స్వగ్రామం అయినటువంటి అయోధ్య మహానగరంలో ఇప్పటి వరకు 500 సంవత్సరాలుగా ఆయనకి దేవాలయం లేనటువంటి పరిస్థితి మనం చూసాం. ఈరోజు అయోధ్య రామాలయాన్ని ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయినాక ఏ ఒక్కరికి, ఏ మతానికో, ఏ కులానికో ఇబ్బంది కలగకుండా భారతీయులందరూ ఒక్కటే అన్న తాటిపైకి తీసుకొచ్చి ఎక్కడ కూడా అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు యొక్క ఆదేశంతో కూడా ఏ చిన్న సంఘటన కూడా జరగనీయకుండా, మరి ఇది సాక్షాత్తు చంద్రమూర్తి గారి యొక్క ఆలయము ఇక్కడ ఉనింది అని నిర్ధారించడం, మరి దాని తదుపరి 2022 నుంచి ప్రారంభమైనటువంటి ఆ యొక్క రామాలయం, అయోధ్య రామాలయము ఇప్పుడు పూర్తవుతున్న పరిస్థితి మనం చూస్తున్నాం.